ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి అమ్మాయి చూడాలి. అలాగే పేరెంట్స్ కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి 10 మంది అమ్మాయిల్లో 8 మంది అమ్మాయిలు పీరియడ్ సమస్యలతో బాధపడుతున్నారు. అవేంటి అంటే పీసీఓడి, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్స్, సివియర్ పీరియడ్ క్రాంప్స్ రావడం, అలాగే యూట్రస్లో సిస్టులు రావడం. అంతేకాకుండా కొంతమందిలో అయితే పీరియడ్స్ అనేవి నెలల తరబడి రావట్లేదు, కొంతమందిలో అయితే రావాల్సిన దానికన్నా ఎర్లీగా వచ్చేస్తున్నాయి. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదో ఒక్క రోజులోనో నెల రోజుల్లోనో వస్తాయనుకుంటున్నారా? చాలామంది అమ్మాయిల్లో ఎప్పుడైతే పీరియడ్స్ స్టార్ట్ అవుతాయో, సైకిల్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మెయిన్గా చాలామంది అమ్మాయిల్లో సైకిల్ అనేది 9th 10th క్లాసుల్లో వస్తుంది. ఆ టైంలోనే ఎక్కువగా చదివించడానికి టైం అనేది ఫిజికల్ యాక్టివిటీ మీద కాకుండా ఎడ్యుకేషన్ మీదకి పంపిస్తున్నారు. ఆ టైంలో స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల అక్కడి నుంచే సమస్యలు అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. పేరెంట్స్కి టైం లేకపోవడము, వాటి వల్ల పిల్లల్ని బయట ఫుడ్స్ తినమనడము, జంక్ ఫుడ్స్ ఇవ్వడము, ఆయిలీ ఫుడ్స్ తినడము, ఇలాంటి వాటి వల్ల కూడా పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేవి అప్పటి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. పోనీ 10th క్లాస్ తర్వాత ఏమన్నా స్ట్రెస్ తగ్గుతుందా? ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుందా? అది కూడా లేదు. చాలామంది పేరెంట్స్ అమ్మాయిల్ని ఇంటర్మీడియట్ కోసం హాస్టల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏంటి, ఎర్లీగా నిద్ర లేవడము, లేటుగా పడుకోవడము, అక్కడ కూడా స్లీప్ సరిపోదు. అలానే ఫుడ్ బాగోక బయట ఫుడ్ తినడము, కూల్ డ్రింక్స్ తాగడము, ఫాస్ట్ ఫుడ్స్ తినడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వడానికి స్కోపే లేదు. పోనీ అక్కడ ఫిజికల్ యాక్టివిటీ ఏమన్నా ఉంటుందా? అస్సలు ఉండదు. ఇంటర్మీడియట్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది సమస్యే లేదు. చూడండి, ఎవరైనా అడగండి, మీరు ఫిజికల్ యాక్టివిటీ ఏమన్నా చేశారంటే ఎవరు నో అనే చెప్తారు. ఇంటర్ అయిపోయిన తర్వాత కాలేజీలో జాయిన్ అవుతారు. అక్కడ వీళ్ళకి స్వతంత్రం వచ్చేస్తుంది, తినడానికి మంచి ఫుడ్ దొరుకుతుంది. ఆ జైలు జీవితం నుంచి బయటకు వచ్చేస్తారు. సో ఇంకా జైలు జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? మంచి ఫుడ్ పోనిస్తూ ఉంటారు. అది పోనీ హెల్దీ ఫుడ్డా? లేదు, బయట అన్నీ దొరుకుతాయి కదా, బర్గర్లు, పిజ్జాలు, అవే పోనిస్తారు. దానివల్ల ఇంకా ఒబీస్ అయిపోవడము, లావ్ అయిపోవడము, పీరియడ్స్ రాకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. పోనీ కాలేజ్ డేస్ కూడా అయిపోయాయి. దీని తర్వాత ఏమన్నా హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేస్తున్నారా? ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది కదా, జాబ్ వచ్చి. లేదు, అక్కడ కూడా జాబ్ స్ట్రెస్ అని, మళ్ళీ జంక్ ఫుడ్స్ అని, ఇవే గోల. వీటి వల్ల మీకు ఎక్కడ స్కోపే దొరకట్లేదు మీరు హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి, ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి. ఇది మీ తప్ప లేకుంటే పేరెంట్స్ తప్ప అనేది ఎవరు చెప్పలేరు. మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్తాను. ఎలాంటి ఫుడ్ తినాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఎలాంటి ఆసనాస్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి, మీకు పెల్విక్ ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే ఆసనాలు, స్ట్రెస్ తగ్గించే ఆసనాలు, కొన్ని ఆసనాలు అనేది మీకు చెప్తాను. అవి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. ఫస్ట్ బద్ధకోనాసన. మీ లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ హ్యాండ్స్తో టోస్ని ఇలా పట్టుకోండి. నీస్ అప్ అండ్ డౌన్ చేయాలి. మీ గ్రౌండ్కు టచ్ అయ్యేలాగా అప్ అండ్ డౌన్ ఇలా ఫ్లిప్ చేస్తూ ఉండాలి. ఒక 2 minutes చేయడానికి ట్రై చేయండి. 1 or 2 minutes. స్టార్టింగ్లో మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి, నో ప్రాబ్లం. ఇలా చేసిన తర్వాత ఇలాగే క్యాచ్ చేసుకొని స్పైన్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని ఫార్వర్డ్ బెండ్. ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు. మీకు పెల్విక్ ఏరియాలో స్ట్రెచ్ తెలుస్తుంది. ఈ ఆసనాస్ అన్నీ మీకు పెల్విక్ ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ రావడానికి, స్ట్రెస్ తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. సో అన్ని హిప్ ఓపెనింగ్ ఆసనాసే ఉంటాయి. చూసి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫార్వర్డ్ బెండ్. 1 2 3 ఇలా ఒక 20 to 30 చేయడానికి ట్రై చేయండి. ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. స్టార్టింగ్లో నో ప్రాబ్లం. ఇలా చేసిన తర్వాత హోల్డ్ చేయండి. ఒక 20 seconds కౌంట్ చేసుకోండి. 1 2 3 4 అంటూ కౌంట్ చేసుకోండి. స్టార్టింగ్లో ప్రెషర్ చేయొద్దు. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకే చేయండి. ఎక్కడ కూడా ఫోర్స్ఫుల్గా మీరు చేయొద్దు. ఓకే, గుడ్. ఇప్పుడు మనం చెక్కి చలానాసన చేద్దాం. బోత్ లెగ్స్ ఓపెన్ చేసుకోండి. లాక్ యువర్ ఫింగర్స్. ఇన్హేల్ టు స్టార్ట్. స్ట్రెచ్ మోర్ ఫార్వర్డ్. ఇలాగా ఇన్హేల్ చేసుకుంటూ ఫార్వర్డ్. ఎంతవరకు ఫార్వర్డ్ చేయగలిగితే అంతవరకు. గుడ్. 2 స్ట్రెచ్ మోర్ ఫార్వర్డ్. స్లోలీ బెండ్ బ్యాక్. స్ట్రెచ్ మోర్ ఫార్వర్డ్. స్లోలీ బెండ్ బ్యాక్. ఇక్కడ విత్ బ్రెత్ సీక్వెన్స్తో చేయడానికి ట్రై చేయండి. ఇలా ఒక సైడు ఒక 20 చేసిన తర్వాత ఇంకో సైడ్ ఇలాగా స్ట్రెచ్ మోర్. ఇన్హేల్ స్టార్ట్. ఎక్సేల్, come back. Inhale, start.
exhale, come back. Inhale, start, exhale, position. ఇలా ఒక 20 into 2 సెట్స్ చేయడానికి ట్రై చేయండి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ ఆసనాకి వెళ్దాం. ఇప్పుడు మనం క్యాట్ అండ్ కౌ పోజ్ చేద్దాం. బోత్ నీస్ 1 arm డిస్టెన్స్ పెట్టుకోండి, ఫ్రంట్ 1 arm డిస్టెన్స్ పెట్టుకోండి. గుడ్, 1 palm డిస్టెన్స్. ఇది పర్ఫెక్ట్ టేబుల్ పోజ్ డిస్టెన్స్. దీనివల్ల మీకు పొజిషన్ అనేది కరెక్ట్గా వస్తుంది, కరెక్ట్గా చేయడానికి మీకు పాసిబుల్ అవుతుంది. ఇన్హేల్, హెడ్ అప్ చేసుకోండి, లోయర్ బ్యాక్ని డౌన్ చేయాలి. ఎక్సీల్ డౌన్, టమ్ ఇన్సైడ్, చెస్ట్ ఇన్సైడ్, రోల్ యువర్ స్పైన్. ఇలా ఇన్హేల్ అప్, ఎక్సీల్ చేసుకుంటూ డౌన్, చిన్ టచ్ టు ద చెస్ట్. ఇన్హేల్ అప్, ఎక్సీల్ డౌన్. ఇలా ఒక 2 minutes ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. బాలాసన టు భుజంగాసన. బాలాసన ఇలా క్యాట్ అండ్ కౌ పోజ్ చేసిన తర్వాత బాలాసనలో రిలాక్స్ అయిపోండి. ఇన్హేల్ భుజంగాసన్, ఎక్సేల్ చైల్డ్ పోజ్. ఇన్హేల్ భుజంగాసన్, ఎక్సేల్ చైల్డ్ పోజ్. ఇన్హేల్ భుజంగాసన్, ఎక్సేల్ చైల్డ్ పోజ్. ఇలా ఒక 20 to 30 చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు స్టాండింగ్ పొజిషన్లోకి వచ్చేసేయండి. బోత్ లెగ్స్ అనేది 2 feet గ్యాప్ పెట్టుకోండి. ఇలాగా ఇన్హేల్, బోత్ హ్యాండ్స్ అప్ చేసుకొని ఎక్సీల్ టు డౌన్, మాలాసనాలోకి రావాలి. ఇలా స్పైన్ స్ట్రైట్ ఉండాలి, లుక్ ఫార్వర్డ్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇలా ఒక 20 times చేసి ఒక 30 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయండి, లుక్ ఫార్వర్డ్. ఇలాగా ఒక 30 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. 1 minute ఉండగలిగితే ఇంకా హ్యాపీ. గుడ్. ఒకవేళ ఇది చేయలేకపోతే ఇలాగా ఫార్వర్డ్ బెండ్ చేసుకొని మీ ఫింగర్స్ అనేది టోస్ కింద పెట్టుకొని ఈ విధంగా అయినా ఈ ఆసన కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాగా 1, ఇన్హేల్ అప్, లుక్ ఫార్వర్డ్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. 2 చేసినా పర్వాలేదు. ఒకవేళ అది చేయలేకపోతే అది 10 చేయండి, ఇది ఒక 10 చేయండి. చేయగలిగితే 20, నో ప్రాబ్లం. గుడ్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇక్కడ హోల్డ్ చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత విపరీత కారణి చేయండి. ఇలా ఏదైనా ఒక వాల్ సపోర్ట్ తీసుకొని ఇలా వాల్ కానుకొని లై డౌన్ బ్యాక్ అవ్వాలి. ఇలా లెగ్స్ అనేది అప్ చేసి హోల్డ్ చేయండి. ఇలా ఒక 5 to 10 minutes హోల్డ్ చేసినా పర్వాలేదు, రిలాక్స్ అయిపోండి. ఇది ఇంకా మీరు పడుకునేటప్పుడైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. చూసారుగా ఆసనాస్ అన్ని, ఇవి ఇంపార్టెంట్ ఆసనాస్ మాత్రమే. ఏదో ఈ ఆసనాస్ చేస్తే మీకు మొత్తం తగ్గిపోతుంది, మళ్ళీ మంచిగా అవుతుంది అని కాదు. మీరు చేసే యాక్టివిటీలో అంటే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటే వాటిల్లో ఇవి యాడ్ చేసుకోండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్ వస్తుంది. దాంతోపాటు మీ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోకుండా మీరు ఎన్ని యోగాసనాలు చేసినా యూస్ఫుల్ ఉండదు. మంచి లైఫ్ స్టైల్ ఉండాలి అంటే మంచి డైట్ తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండాలి, స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉండాలి. 7 to 8 hours స్లీప్ ఉన్నప్పుడే మీ బాడీ అనేది రికవరీ అవుతుంది, స్ట్రెస్ హార్మోన్స్ అనేవి తగ్గుతాయి. అర్థమైందిగా ఏమేమి చేయాలి అనేసి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పీరియడ్స్ రిలేటెడ్గా కానీ, యోగా రిలేటెడ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుద్ది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి హెల్త్, యోగా, డైట్ రిలేటెడ్ కంటెంట్ కోసం శ్లోకం యోగాని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.